మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో CII భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్కు సరికొత్త నిర్వచనం చెబుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన వేదిక అని చాటి చెప్పారు. గిరిజన సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఈ CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. ఈ సదస్సులో వైజాగ్కు చెప్పిన కొత్త భాష్యం తెగ వైరల్ అవుతోంది. విశాఖపట్నంలో పెట్టుబడుల జాతరతో CII భాగస్వామ్య సదస్సు సందడిగా సాగుతోంది. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్కు సరికొత్త నిర్వచనం చెబుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన వేదిక అని చాటి చెప్పారు. గిరిజన సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఈ CII భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ సదస్సులో వైజాగ్ చెప్పిన కొత్త భాష్యం తెగ వైరల్ అవుతుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. గత 2 రోజులుగా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలతో పాటు పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 2 రోజుల్లో 11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు CII భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్కు సరికొత్త నిర్వచనం చెప్పారు. V అంటే విజన్, I అంటే ఇన్నోవేషన్, జడ్కి జిల్ అంటే ఉత్సాహం, A అంటే ఆస్పిరేషన్, జీకి గ్రోత్ అంటూ వైజాగ్కి కొత్త భాష్యం చెప్పారు. ప్రస్తుతం ఈ కొత్త నిర్వచనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ క్రమంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందరికీ అర్థమయ్యేలా, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు వినియోగించేలా అందరి సహకారాన్ని, అభివృద్ధిని కోరుతూ 2 రోజుల పాటు ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూడా దానిపై ట్వీట్ చేసింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. CII భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరమని చెప్పుకుంటున్నారంటూ టీడీపీ ట్వీట్ చేసింది. విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సాంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సుల బోర్డు వద్ద ఫోటోలు దిగుతూ ఆనందించారు. ఏపీ పెవిలియన్లోకి అడుగుపెట్టగానే అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఈ సదస్సులో పాల్గొన్న వారందరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో 30వ CII భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైని, ఆ సంస్థ కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, ఏపీ మంత్రి భరత్ హాజరయ్యారు. 1201 కోట్ల పెట్టుబడులతో ఏపీలో 3 ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. సిల్వర్ స్పార్క్ అపారిల్, JK మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, JK మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాప్తాడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపారిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తుంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా టేకుల్లోదు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో జరుగుతున్న CII సదస్సులో ఇప్పటివరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లోనే 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. శ్రీ సిటీలో మరికొన్ని యూనిట్లను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు తెలిపారు.
ఒక ప్రణాళికతో శ్రీ సిటీని ఏర్పాటు చేశామని, అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సిటీ నుంచి డైకిన్, ఇసూజు, క్యాడ్బరీ ప్రపంచానికి ఉత్పత్తులు అందిస్తున్నాయన్నారు. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీ సిటీ పారిశ్రామిక టౌన్షిప్ నకు రావాలని, త్వరలోనే శ్రీ సిటీకి 6,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. 50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి నుంచే పనిచేస్తాయన్నారు. త్వరలోని 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్ గా మారుతుందని, 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని వివరించారు. For more videos like this, subscribe Big TV channel.